మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామం మాది. నా పేరు గణేష్. అయితే మా ఊర్లో ఇట్లా గొర్రెదొడ్లే మా ఊరి గొర్రె కాపరి మల్లేష్ దాంట్లో 2 తలల గొర్రెపిల్ల పుట్టిందంటే చూస్తానికి వచ్చినాము. నేను ఎప్పుడు చూడలేదు సార్ ఇలాంటి గొర్రె. 2 తలలు 4 కళ్ళతోటి చాలా గమ్మత్తుగా ఉంది. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి వింత జంతువుని. ఈరోజే ఫస్ట్ టైము. మాకు మంచిగా అనిపిస్తుంది మా గొర్రెపిల్ల చూస్తే. దీనికి వెటర్నరీ డిపార్ట్మెంటు డాక్టర్లు దీన్ని పరిశీలించి వైద్యం అందిస్తే, చికిత్స చేస్తే ఖచ్చితంగా బతుకుతుందని నాకు అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది ఈ గొర్రెపిల్లని చూడడం వల్ల. నాకు చాలా బాగుంది. మా ఊళ్ళో ఇలాంటి గొర్రెపిల్ల పుట్టినందుకు నాకు సంతోషంగా అనిపిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలో మా దాంట్లో ఎన్నడూ కూడా ఇట్లా 2 తలకాయలది గొర్రె ఎప్పుడు కూడా పుట్టలే. ఇప్పుడే చూస్తున్నాం మేము చిన్న ఉన్నప్పటికెళ్ళి. ఇలాంటి వింత జరగడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా గ్రామస్తులంతా వచ్చి చూసిపోతున్నారు, ఎంతో సంతోషపడుతున్నారు అంతా. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు ఈ తిరిగా ఇట్లా ఎప్పుడు కూడా పుట్టలే. మన యాదాద్రి డిస్టిక్ ఒలిగొండ మండలం మన రెడ్లరేపాక గ్రామంలో ఒక గొర్రె పిల్లకు ఒక 2 తలలు 4 కళ్ళతో జీవించింది అంటే జన్మించింది. మేము ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు ఈ వింత, కానీ మా రెడ్లరేపాక గ్రామంలో జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మా మల్లేష్ అనే యాదవ్ ఆయన గొర్రె మందలో ఇది జన్మించింది. మేము ఇప్పటిదాకా మా జీవితంలో ఎప్పుడు చూడలేదు, కానీ ఇది చాలా యాక్టివ్గా ఉంది, అన్ని విధాలుగా ఉంది. కాకపోతే అంటే దాని కొద్దిగా నోరు తెరవడానికి వస్తలేదు. తానంతా తాను పాలు కానీ ఫుడ్ కానీ తినే విధంగా ఈ మన గొర్రెపిల్లకి నోరు తెరవడానికి వస్తలేదు. దానికి ఏమన్నా నోరు తెరిచే విధంగా తానంతా తాను తినే విధంగా డాక్టర్లు ఏమైనా వచ్చి దీన్ని ఏమైనా చికిత్స చేయాలని కోరుకుంటున్నాను నేను.